ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఇదే లక్ష్యంగా ఏర్పడ్డ సంస్థ అభయ ఫౌండేషన్. పేదరికం, అసమానతలు, అవకాశాలందరి సమాజం, ఇవే అభయ ప్రాధాన్యాలు. అందరి ముఖాల్లో నవ్వులు చూడాలని, అందరి జీవితాల్లో ఆనందాలు వెల్లివిరియాలని కొందరు తమ ఆలోచనలన్నీ కలబోసుకొని ఆరంభించిన సంస్థ ఇది. తృప్తికరంగా జీవించటానికి అనుకూలంగా ఈ ప్రపంచాన్ని తీర్చిదిద్దే పవిత్ర కార్యంలో అభయ నిరంతరం శ్రమిస్తోంది. ముందడుగు 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 వేద్దాము, ముందడుగు 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 వేద్దాము. కష్టాలే వచ్చినా, కన్నీరె కార్చినా, ఉప్పెనలు వచ్చినా, ఊపిరే పోయినా, ముందడుగు 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 వేద్దాము. సేవ సేవ అంటూ ఈ దేశంలో మనం ముందడుగు వేద్దాం అన్నటువంటి పద్ధతిలో భయాన్ని పోగొట్టాలి అంటే అభయాన్ని అందించాలి. ఏ హెల్పింగ్ హ్యాండ్ దట్ షుడ్ బి గివెన్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ అనేటువంటి ఒక మంచి పవిత్రమైన ఉద్దేశంతో అభయ ఫౌండేషన్ అని ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశాము. నేను సైతం ప్రపంచాగ్నికి సమాధినవుతాను అని శ్రీశ్రీ చెప్తారు కదా, అలాగే నేను కూడా ఏమైనా చెయ్యాలి. చచ్చిన తర్వాత బతకాలి, ఈ సమాజంలో చచ్చిన తర్వాత బతకాలి. ఎన్నాళ్ళు బతుకుతామో తెలీదు, బతికినన్నాళ్ళు 10 మందికి ఉపయోగపడాలన్న ఒక తీక్షణమైన దీక్షతో జీవితంలో ఎంతో చదివాము. సైన్స్ గ్రాడ్యుయేషన్, లా గ్రాడ్యుయేషన్, ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా. ఆల్ దీస్ థింగ్స్ లైఫ్లో చెప్పుకోవాల్సినట్టుగా నేను అనుకోవట్లేదు, కానీ సమాజంలో మనకంటూ ఏమైనా చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ 30 years నుంచి కూడా ఇలాంటి భావాలతో ఉన్నాము. నేను అభయ ట్రస్టీలో ఒకరిని. 2006 సంవత్సరంలో ఇది స్థాపించి 80 ఎగ్జంప్షన్స్తో దీన్ని రిజిస్టర్ చేయగలిగాము. మొదటగా మేము అనుకున్నాము ఈ 13 మంది మేమున్న రిసోర్సెస్తో మేము ఎంతవరకు చేయగలము, ఏం చేయగలము అనేసి. కానీ ఆలోచన తర్వాత సంకల్పం అనేది దానికి ఎంత బలం ఉంటుంది అనేది ఇప్పుడు నిజంగా మేము చూడగలుగుతున్నాము. కార్పొరేట్ గవర్నెన్స్ విధానంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న కాన్సెప్టు ఇవాళ చాలా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. దీని ద్వారా చాలా కార్పొరేట్స్, వెదర్ దే ఆర్ లిస్టెడ్ ఆర్ అన్లిస్టెడ్, బిగ్ ఆర్ స్మాల్, దే వాంట్ టు డూ సంథింగ్ టు సొసైటీ. చేయాలని ఎంతో తపన ఉంది కార్పొరేట్స్లో. నేను చూస్తున్నాను ఎంతోమంది ప్రమోటర్స్తో రోజుకి 4-5 ప్రమోటర్స్ని కలుస్తాను నేను. వాళ్ళకి ఎంతో సమాజానికి ఎంతో సేవ చేయాలని ఉన్నా కానీ సమాజ హితాన్ని కోరే సంస్థలు, నమ్మకమైన సంస్థలు దొరకక, వాళ్ళకి ఆ నమ్మకం లేక ముందు రాలేకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి కార్పొరేట్స్కి అభయ లాంటి ఫౌండేషన్స్ ఉన్నాయి. మీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్లో మీరు అలొకేట్ చేసిన ఫండ్స్ ఎఫెక్టివ్గా ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తాయి అన్న కాన్ఫిడెన్స్ మనం కార్పొరేట్స్కి ఇవ్వగలిగినాడు. their responsibility towards society as corporate social responsibility is very much fulfilled. I think అభయ లాంటి ఫౌండేషన్, అభయ లాంటి వ్యక్తులతో నిండిన ఫౌండేషన్స్ ఈ సమాజానికి చాలా చాలా అవసరం ఉన్నాయని యాజ్ ఎ ప్రాక్టీసింగ్ కమ్యూనిటీ సెక్రటరీ ఐ ఫర్మ్లీ బిలీవ్. అందరికంటే ముందుగా మనం చెయ్యాలి, చారిటీ స్టార్ట్స్ అట్ హోమ్ కదా అనే ఉద్దేశంతో భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఎడ్యుకేషన్ అయితేనేమి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి యొక్క ఉత్సాహం, ప్రోత్సాహం అయితేనేమి, నా శాలరీలో సేవింగ్ స్టార్ట్ చేశాను. సేవింగ్ స్టార్ట్ చేసి దానంతా ఒక FDR పెట్టాను, ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి ఒక 5 ఏళ్లకి 1 లక్ష రూపాయలు అయ్యేదాకా చూశాను. తర్వాత ఒక 10,000 రూపాయలతో 2006 సంవత్సరంలో ఒక చిన్న